హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్స్కి అయితే ఉందండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ హౌస్ గురించి మీకు డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్గా అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసరికి మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి. ఈ 3 హౌసెస్లో 2 హౌసెస్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి 178 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయబడిందండి. G+1 అయితే వస్తుంది. మీరు కింద చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూము, పైన ట్రిపుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. సో ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. మీకు ఇందులో 2 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ 4 బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. కింద మీరు మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఇది నార్త్ ఫేస్ వస్తుంది. అండ్ మీకు పూజా రూమ్, కిచెన్, ర్యాక్స్ అయితే వస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా. అండ్ మీకు పైన ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసరికి కామన్ వాష్రూము. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో మీకు ర్యాక్స్, ఫాల్ సీలింగ్, ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉందండి ఇది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ఇది అటాచ్డ్ వాష్రూము. సో మీరు కింద కనుక చూసుకున్నట్లయితే డబల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. కింద డబల్ బెడ్రూము, కింద పైన మీకు 2800 SFT సైజ్ అయితే వస్తుంది. 178 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయబడిందండి. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. కింద మీరు చక్కగా రెంట్కి ఇచ్చుకోవడానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి హౌస్ అయితే చెప్పుకోవచ్చు. కింద మీరు రెంట్కి ఇచ్చుకొని పైన మీరు స్టేయింగ్ అయితే ఉండొచ్చండి. చాలా చక్కగా ఉంటుంది హౌస్ అయితే. అండ్ ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు 2 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు బోరు, సంపు కూడా ఉంది. మీకు బోర్ వచ్చేసరికి 600 ఫీట్ వరకు ఉంది. 300లో మనకి వాటర్ అయితే వచ్చాయండి. అండ్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది G+1 ఈస్ట్ ఫేస్ అయితే వస్తుంది. చూడొచ్చు చుట్టూ లొకేషన్ వైజ్ కూడా మీకు ఇండిపెండెంట్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం టేక్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఎంట్రీ డోర్ చూసుకున్నట్లయితే చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి హాలు. మీకు ఫాల్ సీలింగ్, లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారండి. అండ్ ఇదైతే ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది అండ్ డైనింగ్ ఏరియా. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పూజా రూమ్ అయితే ఉంది. అండ్ ర్యాక్స్ కూడా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారండి. మీకు కింద డబల్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది కామన్ వాష్రూమ్ అయితే వస్తుంది. 178 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 హౌస్ అండి ఇది. కింద డబల్ బెడ్రూము, పైన ట్రిపుల్ బెడ్రూము, ఈస్ట్ ఫేసింగ్ హౌస్తో ఈ హౌస్ అనేది సేల్కి అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ప్రాపర్ వెంటిలేషన్తో అయితే మనకు ఉందండి. చూడొచ్చు మీరు, చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూము. చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇది కూడా. అండ్ ఇదొక సెకండ్ బెడ్రూము. చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇది కూడా మంచి వెంటిలేషన్తో అయితే ఉంది. అండ్ ఈ హౌస్కి 80% వరకు లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి. కింద మీరు చూసుకున్నట్లయితే డబల్ బెడ్రూము, పైన ట్రిపుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. మీరు చక్కగా కింద రెంట్కి ఇచ్చుకొని పైన మీరు స్టేయింగ్ ఉండడానికి చాలా బాగుంటుందండి ఈ హౌస్. 178 స్క్వేర్ యార్డ్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి హౌస్ అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ హౌస్ అనేది ఉంది. మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఈ హౌస్ అనేది మనకి సేల్స్కి అయితే ఉంది. 2 హౌసెస్ ఉన్నాయండి, ఒకటి కాదు 2 హౌసెస్ అయితే మనకి సేల్కి అయితే ఉన్నాయి. మరి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే కనుక బండ్లగూడ జాగిరండి. మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఈ హౌస్ అనేది మనకి సేల్స్కి అయితే ఉంది. నియర్ నార్సింగ్ అయితే వస్తుంది, అప్పా జంక్షన్ దగ్గర, ORR ఎగ్జిట్ నెంబర్ 18. అక్కడ మీకు ఫ్రంట్లో కనిపించేది రాక్వెల్ స్కూల్ అండి. అండ్ మీకు స్కూల్స్, హాస్పిటల్స్, డిమార్ట్, రత్నదీపు, సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా నియర్ బై 1 కిలోమీటర్ రేడియస్లోనే మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ 2 హౌసెస్ అనేది మనకి సేల్స్కి అయితే ఉన్నాయండి. ఎవరికైతే ఈ హౌసెస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము వాట్సాప్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.